పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు మనకు తిరుసభ పెంతెకొస్తు పండుగను జరుపుకుంటుంది. కాబట్టి ఈ యొక్క సమయంలో మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా మనము ధ్యానించేటువంటి అంశం ఏమిటంటే పెంతెకొస్తు పండుగ ఎలా వచ్చింది, పెంతెకొస్తు పండుగ ఎలా వచ్చింది అనేటువంటిది ఈ సమయంలో మనము క్లుప్తంగా ధ్యానం చేద్దాం. దీనికి సంబంధించిన పాటలు కూడా మనం ఈ రోజున ధ్యానం చేద్దాం. యూదులు ఆది కాలంలో పర్ణశాలల పండుగని, పులియని రొట్టెల పండుగని, వారముల పండుగని, పాస్కా పండుగని, తర్వాత పొంగని వాణి పండుగని, పూరిము పండుగని, ఆలయ ప్రతిష్ట పండుగని, పట్టణమును తిరిగి పట్టుకున్నప్పుడు పండుగని, గుడారముల పండుగని, ఈ విధంగా పలు రకాల పండుగలు యూదులు చేసుకునేవాళ్ళు ఆనాటి కాలంలో. అయితే ఈనాడు మనము ధ్యానిస్తున్నటువంటి ఈ పెంతెకొస్తు పండుగ అనేటువంటిది ఎలా వచ్చింది, దీనిని మనం ధ్యానం చేస్తే పాస్కా పండుగ తరువాత, అంటే మనం ఈస్టర్ పండుగ అంటాం కదా, పాస్కా పండుగ తర్వాత 7 వారాలకు వచ్చేటువంటి పండుగ దానిని వారాల పండుగ అంటారు, లేక కోత పండుగ అని అంటారు. ఈ వారాల పండుగ, కోత పండుగ అంటే ఏమిటంటే, వాళ్ళు మొట్టమొదట పడినటువంటి పంటను వాళ్ళు దశమ భాగముగా సీనాయి కొండ దగ్గర దేవునికి సమర్పించేవాళ్ళు. సీనాయి కొండ దగ్గరే దేవునికి సమర్పించేవాళ్ళంటే, అలనాడు మోషే ప్రవక్తకు 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి సందర్భాన్ని పునస్కరించుకొని సీనాయి కొండను వాళ్ళు భక్తిగా వాళ్ళు ప్రార్థించేవాళ్ళు, అక్కడ ఆ పవిత్ర స్థలముగా భావించేవాళ్ళు. కాబట్టి అక్కడ సంవత్సరానికి 3 సార్లు పలు రకాల పండుగలు కొనియాడుతూ అక్కడ సంతోషంగా ఆ యొక్క ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేవాడు. కాబట్టి ఈ పాస్కా పండుగ తర్వాత వచ్చేటువంటి 7 వారాల తర్వాత ఈ యొక్క వారముల పండుగ లేక కోత కాల పండుగని జరుపుకుంటారు. ఈ పండుగ రోజున అందరూ కూడా వారి యొక్క దశమ భాగములను కానీ, 10వ పాలను కానీ, ఇంకా రకరకాల ఇవి అర్పిస్తూ అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. అయితే ఈ సందర్భంలో మనం ధ్యానించినటువంటి అంశం ఏమిటంటే, ఈ రోజున మనము మన యొక్క తిరుసభ అంతా కూడా పెంతెకొస్తు పండుగ జరుపుకుంటుంది. ఈ పెంతెకొస్తు పండుగ ఎలా వచ్చింది అంటే, ఈ పెంతెకొస్తు పండుగ పాస్కా పండుగ రోజు మొదలుకొని ఈ రోజు వరకు మనం గమనిస్తే, ఈ ఆదివారం వరకు మనకి 50 రోజులు మనకు వస్తాయి. పాస్కా పండుగ తర్వాత 50 రోజులకు ఈ యొక్క పెంతెకొస్తు పండుగ జరుపుకుంటారు. కాబట్టి ఈ పెంతెకొస్తు పండుగే వారాల పండుగ అంటారు. తర్వాత ఈ 50 రోజు పెంతెకొస్తు పండుగ చేసుకుంటున్నాం కాబట్టి ఈ 50 అనేటువంటి దానికి మన యొక్క గ్రీకు పదమును అనుసరించి 50 అనగా ఆ పెంతెకొస్తు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటిదిగా మనం గమనిస్తాం. కాబట్టి ఈ 50 అనగా పెంతెకొస్తు అనగా 50 అని మనం గమనించగలం ఈ సందర్భంలో. కాబట్టి ఈ యొక్క పాస్కా పండుగ తర్వాత వచ్చేటువంటి 50 రోజులకు మనము ఈ యొక్క పవిత్రాత్మ పండుగ పెంతెకొస్తు పండుగను జరుపుకుంటున్నాం. కాబట్టి మనం గమనించేటువంటి అంశం ఏమిటంటే, 50 రోజులకు పెంతెకొస్తు పండుగ వస్తుంది. పెంతెకొస్తు అంటే 50 అంటే పెంతెకొస్తు అని మనం ఈ సందర్భంలో గమనించాలి. అయితే ఈ యొక్క పెంతెకొస్తు పండుగ యొక్క పరమ రహస్యం ఏమిటంటే, ఈ యొక్క పండుగ యొక్క పరమ రహస్యం, ఇందులో మనకి 5 విషయాలు మనం గమనించవచ్చు. 5 విషయాలు గమనించవచ్చు. ఏమిటి? 1, పెంతెకొస్తు పండుగ సందర్భంగా మన యొక్క శిష్యులు వాళ్ళు పవిత్రాత్మను పొందుకొని భాషలు మాట్లాడేటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. రెండవది ఏమిటంటే, వాళ్ళు పవిత్రాత్మ పొందుకున్న తర్వాత కొన్ని కట్టడాలను నియమించారు. మనకు కొన్ని కట్టడాలు ఉన్నాయి కదా, తిరుసభ కట్టడాలు, అలాంటి కట్టడాలు వాళ్ళు నియమించారు. మూడవది, క్రీస్తును మహిమపరిచారు. నాలుగవది, దేవుని పిల్లలమని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ఐదవదిగా మనం గమనించినటువంటి, క్రీస్తు చెప్పిన సంగతులను ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం చేశారు. ఈ 5 కార్యాలు ఈ పెంతెకొస్తు పండుగ ద్వారా మనం గమనించవచ్చు.
మొట్టమొదటి గమనిస్తే మనము అన్య భాషలతో మాట్లాడతాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసాం. అప్పుడు వేగముగా వీస్తున్నటువంటి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్నటువంటి ఇల్లంతా కూడా నిండి ఉంది. అప్పుడు వాళ్ళు పలు రకాల భాషల్లో వాళ్ళు మాట్లాడారు. ఇదందరికీ మనము మొదటి పట్టణంలో ఈరోజు మనము ధ్యానం చేసాం, విన్నాం. కాబట్టి రెండవది ఏమిటంటే వాళ్ళు కొన్ని కట్టడాలను నియమించారు. ఈ యొక్క పెంతెకోస్తు పండుగ సందర్భంగా వాళ్ళు పవిత్రాత్మను పొందుకొని, అది ఇక్కడ అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 29వ వచనంలో అక్కడ పౌలు గారు అంటున్నారు, విగ్రహములకు అర్పించినచో ఆ ఆహారాన్ని భుజింపకూడదు, రక్తపానము చేయకూడదు, గొంతు పిసికి చంపినటువంటి జంతువులను తినకూడదు, జారత్వమునకు దూరంగా ఉండు, ఇవన్నీ చేయకుండుట మీకు మేలు. వాళ్ళు పవిత్రాత్మ పొందుకున్న తర్వాత ఈ విషయాన్ని అనేక మందికి ఈ యొక్క సువార్త ద్వారా ప్రకటించారు. వీటన్నిటికీ కూడా మనము దూరంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధతతో ఉండాలని వాళ్ళు ఈ యొక్క సువార్తను ప్రకటించారు. మూడవదిగా క్రీస్తును వాళ్ళు మహిమపరిచారు. ఎలా? యోహాను సువార్త 16వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు మనం గమనించినట్లయితే అక్కడ రాయబడి ఉంది, మీరు పతనము చేయబడకుండుటకై ఇవి మీతో చెప్పితిని. మిమ్ము ప్రార్థనా మందిరములలో నుండి వెలివేస్తారు, హింసిస్తారు. ఇవన్నీ సంభవిస్తే వాడు సేవ చేయు రోజులు వస్తున్నవని మీరు గ్రహించండి అంటున్నాడు. క్రీస్తును మహిమపరచుట ఎట్లా? మనం క్రీస్తును మహిమపరుస్తున్నప్పుడు అనేక శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఇదిగో ఈనాడు మనం చూసినట్లుగా దేవాలయం నుంచి మనం గెంటివేయబడతాం. అలా ఎవరైతే చేస్తారో వాడికి దేవుణ్ణి మహిమపరిచేటువంటి రోజులు దగ్గర పడ్డాయని గమనించాలి. ఉదాహరణకి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎంతటి శ్రమలు, ఎంతటి వేదనలు పెట్టాడో క్రైస్తవులను, దేవుడు నమ్ముకున్న ప్రజలను. అలా పెట్టబట్టే దేవుడు ఈ రోజున అతన్ని మహిమపరిచే విధంగా మార్చుకున్నాడు. కాబట్టి ఎవరి ద్వారా అయితే శ్రమలు వస్తాయో, ఎవరి ద్వారా అయితే బాధలు వస్తాయో, ఎవరి ద్వారా అయితే హింసలు వస్తాయో వాడు దేవుణ్ణి స్తుతించేటువంటి రోజు దగ్గరకు వస్తుంది అని మనం గమనించాలి. కాబట్టి మూడో విషయం ఏమిటంటే మనము క్రీస్తును మహిమపరచడం జరుగుతుంది ఈ విధంగా. ఆ తర్వాత 4వ విషయం ఏమిటంటే దేవుని పిల్లలమని సాక్ష్యం ఇస్తారు. పవిత్రాత్మ పొందుకున్నటువంటి అందరం కూడా దేవుని బిడ్డలమని మనం సాక్ష్యం ఇస్తాం. అది ఎట్లా? రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు మనం గమనిస్తే, దేవుని ఆత్మ వలన నడుపుబడువారు దేవుని పుత్రులు. ఆ ఆత్మ ద్వారా మనము దేవుణ్ణి అబ్బా, తండ్రి అని పిలుతుము. ఆ ఆత్మయే మనలను దేవుని పుత్రులమని సాక్ష్యమిస్తుంది. దేవుని పుత్రులమని సాక్ష్యమిస్తుంది. ఎందుకు? దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. మనం ఆత్మ వలన నడపబడుతున్నాం కాబట్టి, పరిశుద్ధాత్మ వలన నడపబడుతున్నాం కాబట్టి మనము దేవుని బిడ్డలము అని సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క కట్టడ ఇది కూడా మనము మన జీవితంలో గమనించుకోవాలి. ఇంకా 5వది ఏమిటంటే క్రీస్తు చెప్పిన సంగతులను జ్ఞాపకము చేస్తుంది. అలనాడు క్రీస్తు చెప్పినటువంటి సంగతులు ఈ పవిత్రాత్మ మనకి ఈ యొక్క పెంతెకోస్తు ఇది ఏమిటంటే మనకి జ్ఞాపకం చేస్తుంది. ఎట్లా? యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో, నా నామమున తండ్రి పంపనున్న ఓదార్పు వాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలపునకు తీసుకొని వస్తాయి. ఓదార్చువాడు పవిత్రాత్మ ఏమి చేస్తుంది? మనకన్నీ కూడా సమస్త విషయములను బోధించి మనం చెప్పేటువంటి ప్రతిదీ కూడా ఏది చెప్పాలో, ఏది చేయాలో అన్నీ కూడా మన తలంపుకి వస్తూ ఉంటాయి. కాబట్టి క్రీస్తు చెప్పినటువంటి సంగతులన్నీ కూడా ఈ పవిత్రాత్మ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ పెంతెకోస్తు రోజున ఈ యొక్క 5 కార్యాలు వాళ్ళకు జరిగాయి. ఏమిటది? అన్ని భాషల్లో మాట్లాడటం ఒకటి, రెండవది కట్టడలను నియమించడం ఒకటి, మూడవది క్రీస్తును మహిమపరచడం ఒకటి, 4వది దేవుని పిల్లడమని సాక్ష్యమిచ్చడం ఒకటి, 5వది క్రీస్తు చెప్పినటువంటి సంగతులన్నిటిని కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఈ
పవిత్రాత్మ చేసిన పని అదనమాట. ఈ 5 కార్యాలు వాళ్ళు చక్కగా పొందుకున్నారు. ఈ విధంగా పొందుకొని దేవునికి సువార్తను వాళ్ళు ప్రకటించారు. కాబట్టి మనము కూడా పవిత్రాత్మను పొందుకున్నప్పుడు ఆ విధంగా జీవించాలని దేవుని యొక్క వాక్యం ఈరోజు తెలియచేస్తూ ఉంది. కాబట్టి మనము మన యొక్క జీవితంలో పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవించాలని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఆ విధంగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ రోజున దీనికి సంబంధించినటువంటి కొన్ని పాటలు మన దగ్గర ఉన్నాయి, అవి మీకు పాడి వినిపిస్తాను. పండుగనాడు పైగదిలో శిష్యులపైకి దిగిన పరిశుద్ధాత్మమా, మాపై దిగిరావా, మమ్ము అభిషేకించగరావా. పెంతెకోస్తు పండుగనాడు పైగదిలో శిష్యులపైకి దిగిన పరిశుద్ధాత్మమా, మాపై దిగిరావా, మమ్ము అభిషేకించగరావా. గాలివలే రావా, అగ్నివలే రావా, నీటి వలే రావా, పావుర రూపుగా దిగిరావా. గాలి వలే రావా, అగ్ని వలే రావా, నీటి వలే రావా, పావుర రూపుగా దిగిరావా. కోస్తూ పండుగ నాడు పైగదిలో శిష్యులపైకి దిగిన పరిశుద్ధాత్మమా, మాపై దిగిరావా, మమ్ము అభిషేకించగరావా. యోర్దాను నదిలో బాప్తిస్మం పొందిన వేళ యేసు ప్రభు మీద దిగిన పావుర రూపమా. యోర్దాను నదిలో బాప్తిస్మం పొందిన వేళ యేసు ప్రభు మీద దిగిన పావుర రూపమా. మాపై దిగిరావా, మమ్ము అభిషేకించగరావా. మాపై దిగిరావా, మమ్ము అభిషేకించగరావా. పెంతెకోస్తు పండుగ నాడు పైగదిలో శిష్యులపైకి దిగిన పరిశుద్ధాత్మమా, మాపై దిగిరావా, మమ్ము అభిషేకించగరావా. ఇంకో పాట గమనిద్దాం. పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము, ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము. మా ఆత్మీయ కన్నులను తెరుమయ్య, నీ జ్ఞానము శక్తిని నీవుమయ్య. మా ఆత్మీయ కన్నులను తెరుమయ్య, నీ జ్ఞానము శక్తిని ఇవ్వుమయ్య. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము.
వచ్చిన ఆత్మదేవా దిగిరమ్ము మాపై దిగిరమ్ము దిగిరమ్ము మాపై దిగిరమ్ము నీ అగ్నిని కురిపించుటకు నీ అభిషేకం మాకే చుటకు నీ అగ్నిని కురిపించుటకు నీ అభిషేకం మాకే చుటకు దిగిరమ్ము మాపై దిగిరమ్ము దిగిరమ్ము మాపై దిగిరమ్ము పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము ఆత్మదేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము. తర్వాత ఇంకొక పాట ఉంది, ఇది కూడా చూద్దాం. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా మా నావికుడవు మా నాయకుడవు మా బోధకుడవు మా స్నేహితుడవు మా నావికుడవు మా నాయకుడవు మా బోధకుడవు మా స్నేహితుడవు రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా. బలముగా వీచే గాలి ఓలే మా హృదయములోకి రండి దేవా బలముగా వీచే గాలి ఓలే మా హృదయములోకి రండి దేవా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా. అగ్ని జ్వాలల వంటి నాలుక ఓలే మా పెదవులపైకి రండి దేవా అగ్ని జ్వాలల వంటి నాలుక ఓలే మా పెదవులపైకి రండి దేవా రండి 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 పరిశుద్ధాత్ముడా 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 రండి 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 పరిశుద్ధాత్ముడా. ఇలాగా పరిశుద్ధాత్మ పాటలు ఇంకా చాలా ఉన్నాయి, పాడుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ధ్యానాంశాన్ని ఈ యొక్క పాటలను మీరు గ్రహించుకొని మీ యొక్క విచారంలో అవసరమైతే వినియోగించుకోవాలని మనం చేస్తూ చివరిగా ఈ యొక్క ఛానల్ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీ అందరికీ మనం చేస్తున్నాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.